ఒకవైపేమో చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా చెప్తున్నారు, కూర్చున్నటువంటి జర్నలిస్టులు బహిరంగంగా అడుగుతున్నారు, ఎప్పుడు భూస్థాపితం చేయబోతున్నారు, మీరు మాటలకే పరిమితమా, జగన్మోహన్ రెడ్డిని భూస్థాపితం చేస్తారా అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఏం సమాధానం ఇస్తున్నారో ఒక్కసారి వినండి. ఒకటి జర్నలిస్టులు అడిగింది, బహిరంగ సభల్లో కూడా ఆయన చెప్తున్నారు. ఆ రెండు బైట్స్ ఒకసారి ప్లే చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనసులో మాట అనడం కంటే దీన్ని మనసులో కుట్ర అనొచ్చు. అయ్యన్న పాత్రుడు వారేమన్నారు అది కూడా ఒక్కసారి ప్లే చేయండి. వాడు ఓడిపోయాడు కానీ సావలా, మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లు ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచిదే లేదు, కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు వాడి దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది, చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు, ఇంతే కరెక్టే. బావుని చచ్చిపోయి కొట్టరా, బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్తానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఈ స్వాగతం వాడాలి. ఇవి చంద్రబాబు నాయుడు గారి కుట్రకు సాక్ష్యం కదా. అయ్యన్న పాత్రుడు గారి పక్కన కూర్చున్న వ్యక్తికి 70 ఏళ్ళు ఉంటాయి. ఆయన పైకి లేస్తే కూర్చోలేడు, కూర్చుంటే పైకి లేవలేడు. విషయం చూసారా ఎలా ఉందో? అంటే వ్యక్తుల్నే లేకుండా చేయాలనేది. రాజకీయంగా గెలుపోవటములు ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనొచ్చు. లేదా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారు, చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తీరాల్సిందే, ఎట్టి పరిస్థితులను మళ్ళీ ఆ పార్టీ అధికారంలోకి రాకూడదని అంటారు. కానీ మనిషినే లేకుండా చేయాలనేటటువంటి రాజకీయాలు ఒక్క టీడీపీలోనే నడుస్తుందా? భూస్థాపితం చేయాలి అనేటటువంటి వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి? ఈరోజు జగన్ పర్యటనల్లో భద్రత లేకుండా చేస్తున్నటువంటి ఈ కుట్రలు, అంటున్న మాటలు ఏం సూచిస్తున్నాయి? రేపు సత్తెనపల్లి పర్యటనకు సందర్భంగా ఆయనకు అనుమతి లేదన్నా ఎట్టి పరిస్థితుల్లో మేము చేసి తీరుతామని అంటున్నారు ఆ పార్టీ నాయకులు. పర్యటన జరిగి తీరుతుంది అని అంటున్నారు. సో దీన్ని అడ్డం పెట్టుకొని ఎటువంటి అల్లర్లకు, ఎటువంటి కుట్రలకు ఏమైనా ప్లాన్లు ఏమైనా జరిగిపోయాయా ఆల్రెడీ అన్నది చూడాలి. దీనిపైనే మాట్లాడదాం.